11:30 అవుతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది 721 రూపీస్ అంట. ఇది చౌదరిగూడ, నాకు ఐడియా లేదు ఎక్కడనో, కానీ సింధీ కాలనీ నుంచి పికప్ ఉన్నది. అక్కడికి వెళ్ళి చూద్దాం మెట్రోలో ఏమున్నదో. మనము లొకేషన్కి వచ్చేసినాము. రైట్ సైడ్ చూపిస్తున్నది రిలయన్స్ స్టోర్ అనుకుంటా. ఈ రిలయన్స్ స్టోర్ దగ్గర ఆగి కాల్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడ్ కంప్లీట్ అయిపోయింది. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇది స్టోర్. ఆ రిలయన్స్ నుంచి ఈ రిలయన్స్ కదా డ్రాప్ అన్నట్టు. ఆల్రెడీ ఒక డీసీఎం ఉన్నది, ఎప్పుడు ఖాళీ చేస్తారో చూడాలి. ఆ ట్రిప్ అయిపోయింది నారాపల్లి దగ్గర. కాకపోతే ఆ నుంచి బుకింగ్లు ఏం పడట్లేదు. ఇక రిటర్న్ కొంచెం సిటీలోకి వెళ్ళిపోతున్నా. ఉప్పల్ రోడ్లు ఉన్నాను, ఉప్పల్కి చేరుకోలేదు. ఇంకా కొంచెం ముందు పోయి ఆగి చూస్తాను ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్లు పడతాయా ఏందా. లేకపోతే సీదా ఉప్పల్ వరకు పోయి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి అయితే ఏం బుకింగ్లు పడట్లేదు. మార్కెట్ డౌన్ ఉంది కదా, ఏం చేస్తాం. మెల్లగా ఉప్పల్ మెట్రో దగ్గరకు వచ్చినాను. ఉప్పల్ చౌరస్తా దగ్గరకు వచ్చినాను అనుకోండి. ఈడకి వస్తే వెయిట్ చేసి చూద్దాము ఏమైనా బుకింగ్లు వస్తాయా ఏందా అని. ఇక్కడ వెయిట్ చేస్తే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా రామంతాపూర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బుకింగ్స్. ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసి చూద్దాము, 1/2 అవర్. అయినా రాలేదంటే అటు వెళ్ళిపోవాల్సిందే బేగంపేట సైడ్, ప్యారడైజ్ దగ్గర. ఉప్పల్ దగ్గర చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, బుకింగ్ అయితే రాలేదు. ఇక్కడ ఇప్పుడు ఉప్పల్ చౌరస్తా నుంచి ఉప్పల్ సర్కిల్ నుంచి కూడా మూవ్ అవుతున్నా. ఇంకా కొంచెం ముందు అటు తార్నాక సైడ్ పోయి అక్కడ సైడ్ వెయిట్ చేసి చూద్దాము. ఇక్కడైతే ఏం రాలేదు. ఇవాళ అయితే ఒకటే బుకింగ్ అయింది. తార్నాక దిక్కు అక్కడ సైడ్ పోయి వెయిట్ చేసి చూద్దాం అక్కడ ఏమైనా వస్తాయా అని. నారాపల్లి పోయి మొత్తం ఎంటీ రావాల్సి వచ్చింది. ఉప్పల్లో కాడ వెయిట్ చేసిన, రామంతాపూర్, తార్నాక మెల్లగా దెక్కుంటా బేగంపేట వరకు వచ్చేసిన. మామూలుగా అయితే బేగంపేటలో ఉంటాయి బుకింగ్స్. ఏందేమో మరీ ఇంత డౌన్ అయిపోయింది మార్కెట్. లేకపోతే నాకే వస్తలేవా బుకింగ్లు. చూసేటోళ్ళు ఎట్లుందో పరిస్థితి కామెంట్లో చెప్పండి కొంచెం, మీ పరిస్థితి ఎట్లుందో. బుకింగ్లు అయితే మొత్తానికే డౌన్ అయిపోయింది. ఒకటే కొట్టి అటు ఇటు తిరుగుతున్నా. 20 కిలోమీటర్లు పోయినా 20 కిలోమీటర్లు వచ్చినాను. అది ఏమో ఏందేమో వార్తలు. ఈ ప్రస్తుతానికైతే బేగంపేట వరకు అయితే వచ్చేసిన. అట్లనే చూడాలి ఏమై వస్తుందా రాదా. గమన పోయి పని చేయబుద్ది కూడా అయితే లేదు ఇట్లుంటే. ఏందో ఏమో చూస్తా, నెక్స్ట్ బుకింగ్ ఏమైనా వస్తే అప్డేట్ చేస్తా. అటు పోయి ఎంటీ రావాల్సి వచ్చింది ఫస్ట్ బుకింగ్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బుకింగ్ బేగంపేట టు మియాపూర్ వచ్చింది. 200 మీటర్స్ పికప్. అక్కడికి వెళ్ళి చూద్దాం లొకేషన్. ఇదే మన పికప్ లొకేషన్. ఈ షట్టర్లకి వెళ్ళి ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. 20 బాక్సెస్ ఉన్నాయి. ఇది మన డ్రాప్ లొకేషన్. బొలారం రోడ్లు ఉన్నది ఈ కన్స్ట్రక్షన్. లోపలికి ఎట్లా వెళ్ళాలో చూడాలి. లొకేషన్ అయితే ఇడికే చూపిస్తున్నది. 3:30కి సెకండ్ బుకింగ్ తీసుకున్నా. 4:30 కల్లా చేరుకున్నాను ఆడికి. అన్లోడ్ 5:30 కల్లా అయింది. పేమెంట్ తీసుకొని బయట పడే వరకు 5:45 అయింది. 11:06.
ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ మియాపూర్ రోడ్లో వెయిట్ చేస్తున్నాను. టైం చూడండి 5:50 అవుతుంది. ఇంకొంతసేపు అయితే మార్కెట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇవాళ 2 బుకింగ్లు అయినాయి మార్నింగ్ నుంచి. ఏ లెవెల్లో మార్కెట్ డౌన్ ఉందో చూడండి. లేకపోతే దీనివల్ల వస్తలేవా ఏంది బుకింగ్లు? నాకు 68 ఉన్నందుకు ఇది ఎంతనో 100కి 100 ఉండాలా ఏంది? మీ ఎట్లున్నదో ఒకసారి కమెంట్ చేయండి. ఇది ఏమంటారు, కంప్లీషన్ స్కోర్ అంట. చలో ఫైనలీ వెయిట్ చేయంగా 6:22కి మనకి మారేట్పల్లికి, వెస్ట్ మారేట్పల్లికి బుకింగ్ వచ్చింది మియాపూర్ నుంచి. ఇక మనం ఉండేది బేగంపేటే కదా, మన ఇంటి రూట్ వచ్చింది అనుకోండి. ఇక రిటర్న్ ఖాళీగా పోవాల్సి వస్తుందేమో అనుకున్నా, కానీ ఇక రిటర్న్ బుకింగ్ వచ్చింది. ఇవాళది మన 3వ బుకింగ్ అన్నట్టు. ఇది ఇక లాస్ట్కి ఫైనల్లో చూపెడతాం మనం ఎంత అర్నింగ్ చేసినాము ఇవాళ. ఇప్పుడైతే పికప్ పాయింట్కి వెళ్తున్నా. పికప్ పాయింట్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ ఉన్నది, పక్కనే ఉన్నది పికప్ పాయింట్ కూడా. చలో అక్కడికి వెళ్ళి చూద్దాం, మెట్రోలో వేద్దాం. ఇది మన పికప్ పాయింట్. ఇది మియాపూర్ బస్ డిపో నుంచి పికప్ చేసుకోవాలంట మెటీరియల్. ఓకే, ఇది మన 3rd బుకింగ్ లోడింగ్. ఎంత మీకు పేమెంట్? ఈ జేబిఎస్ వెనకాల ఉన్నది రిపేర్ బస్ స్టాప్, బస్ డిపో అంట. ఇక్కడ వచ్చిన అన్లోడింగ్కి తనలాడుతున్నారు అన్లోడింగ్ చేయటానికి. దీంతో అన్లోడ్ చేయాలి. మన లాస్ట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడే జేబిఎస్ల నుంచి బయటికి వెళ్తున్నాము. టైం వచ్చేసి 9:10. బస్సులు వస్తున్నాయి లోపలికి. జేబిఎస్ బ్యాక్ సైడ్. ఇక ఇలాంటిది మన లాస్ట్ బుకింగ్. ఇది అమౌంట్ ఎంత అయిందంటే నేను షో చేస్తాను. ఇలా మొత్తంలో 3 బుకింగ్లు అయినాయి. అమౌంట్ వచ్చేసి 1960 రూపీస్ అయింది. 3 బుకింగ్స్ మాత్రమే అయినాయి అలా. ఇప్పుడు జేబిఎస్లకి బయటికి వెళ్తున్నా. బేగంపేట మనం ఉండేది. ఇక ఇవాళకి క్లోజ్ అన్నట్టు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకేమో అంటారు, షేర్ చేయండి. ఓకే, అక్కడి నుంచి బస్సులు వస్తున్నాయి, బయటికి వెళ్తాం.